గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. లాస్ట్‌లో చెప్పిన జీఎస్టీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 3 ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేస్తున్నాం. వాటిల్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ప్లీజ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. లాస్ట్ క్లాసెస్‌లో ఎవరికైనా 3 పేజ్ క్లాస్ చెప్పాను. వితిన్ ద స్టేట్ పర్చేజ్, అదర్ స్టేట్ సేల్స్, వితిన్ ద స్టేట్ సేల్స్, అదర్ స్టేట్ సేల్స్, క్యాష్ డిస్కౌంట్స్, లైక్ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్. వీటి గురించి క్లియర్‌గా డిస్కస్ చేసాం. ఇవి అందరూ చేస్తున్నారా? కంప్లీటెడ్. ప్లీజ్ కన్ఫర్మ్. చార్ట్ ఇన్. Write in chart, completed or not? సార్ ఐజీఎస్టీ ఇచ్చినప్పుడు ఎగ్జిఎస్టీ ఇవ్వాలండి అవును. మొత్తం పర్చేజ్ చేస్తున్నామంటే అవును చెప్పండి. చెప్పండి సార్. పర్చేజ్ చేసేటప్పుడు గాని, సేల్ చేసేటప్పుడు గాని, ఇక్కడ మీకు ఒక మెటీరియల్ రూపంలో ఇచ్చాను. రియల్ అవును టైమ్‌లో ఇన్వాయిస్‌లుంటాయి. పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్. ఓకే అండి. ఇలా మెటీరియల్‌లో కంటెంట్ లాగా ఇలా ఉండదు. ఈ కంటెంట్ మీకు ఏదైతే కనబడుతుందో అది ఇన్వాయిస్ రూపంలో ఉంటుంది. అవునండి. ఓకే. ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ ఒక ప్రాబ్లమ్ లాగా ఇచ్చాను. ఓకే రియల్ టైమ్‌లో ఇలా ఉండవు. ఒక ఇన్వాయిస్ రూపంలో ఉంటది. ఇలా ఓకే పేరు సెపరేట్‌గా ఉంటది. వాళ్ళ అడ్రెస్ సెపరేట్‌గా ఉంటది. చూపిస్తాను ఫర్దర్ క్లాసెస్‌లో. ఓకే అండి. ఓకే. ఓకే అది. ఓకే. సో, ఐ థింక్ లాస్ట్ క్లాసెస్‌లో వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేయడం, వితిన్ ద స్టేట్‌లో సేల్ చేయడం ఎలా అని తెలుసుకున్నారు. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేయడం ఎలా, వితిన్ ద స్టేట్‌లో అదర్ స్టేట్‌కి సేల్ చేయడం ఎలా అని కూడా తెలుసుకున్నారు. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి వితిన్ ద స్టేట్‌లో సేల్ చేయడం ఎలా? అది తెలుసుకున్నారు. డిస్కౌంట్స్ ఏ విధంగా ఇవ్వాలి? పర్చేజ్‌లో డిస్కౌంట్ ఏస్తే ఏమవుతుంది? సేల్స్‌లో డిస్కౌంట్ వస్తే ఏమొస్తుందనేది కూడా తెలుసుకున్నారు. టుడే ఎగ్జామ్టెడ్ గూడ్స్ అంటే 0% ఐటెమ్స్. 0% ఐటెమ్స్‌ని ఎలా పర్చేజ్ చేయాలి? ఏ విధంగా సేల్ చేయాలి? వీటికి టాక్స్ అంటూ ఉండదు. అవి ఏమొస్తాయి? అనేది మనకు ఫోర్త్ ప్రాబ్లమ్‌లో చూపిస్తుంది. ఇంకా మీకు కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసు. జీఎస్టీ ఏ విధంగా ఇవ్వాలనో తెలుసు. జస్ట్ నేను పర్చేజ్, సేల్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాను. రిమైనింగ్ అన్నీ మీకు లాస్ట్ జనరల్ ప్రాబ్లమ్స్‌లోనే ఎలా చేయాలో మీకు తెలుసు. మళ్ళీ పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇవన్నీ అక్కడ కవర్ అయిపోయుంటాయి. ఓకే. చూడండి. పర్చేజెస్ ఫ్రమ్ శ్రీజ ఏజెన్సీ విజయవాడ అని క్రెడిట్. ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అంటే 0% వీటికి టాక్స్ ఉండదు. ఇంక మీకు కంపెనీ క్రియేషన్ అండ్ జీఎస్టీ నంబర్ ఇవన్నీ మీకు ఎలాగైనా తెలుసనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రీవియస్ కంపెనీనే ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. నిన్న మన కంపెనీ ఏది క్రియేట్ చేసుకున్నాం? లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ మార్చ్ 15థ్ ఓపెన్ చేశా. వోచర్స్‌లోకి వెళ్తున్నా. పర్చేజ్‌లోకి వెళ్తున్నా. ఆల్ట్ సి. పర్చేజ్ ఫ్రమ్ శ్రీజ ఏజెన్సీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సన్‌డ్రీ క్రియేటర్స్. స్టేట్ విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్. జీఎస్టీ నంబర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ ఐజీఎస్టీ కాదు తీసుకోవాల్సింది. ప్రాఫిట్ అండ్ లాస్‌లో సెపరేట్‌గా నీకు పర్చేజ్ అనేది రావాలంటే 0% ఐటెమ్స్ కాబట్టి ఆల్ట్ సి పర్చేజ్ ఎగ్జామ్ట్ అని చేసుకోవాలి. అంటే వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేస్తున్నాం. 0% వాల్యూ మాత్రమే సెపరేట్‌గా కనిపించాలి అనుకుంటే ఈ విధంగా పర్చేజ్ ఎగ్జామ్ట్ అని ఒక జీఎల్‌ని చేసుకోవాలి. ఆల్ట్ సి. సో, కోకోనట్. ఆల్ట్ సి. ఎగ్జామ్టెడ్ గూడ్స్. నంబర్స్. హెచ్ఎస్ఆర్ నంబర్ ఇచ్చుకోండి మీరు అక్కడ ఉండేది. ఇక్కడ ఎగ్జామ్ట్ అని ఇవ్వాలి. ఎగ్జామ్ట్ అని ఇస్తే కర్సర్ జీఎస్టీ దగ్గరికి వెళ్ళదు. కర్సర్ జీఎస్టీ దగ్గరికి వెళ్ళదు. సో, 100, 30 ఆల్ట్ సి. ఎక్స్. ఎలా పర్చేజ్ చేస్తున్నారు ఎగ్స్‌ని? బాక్సెస్‌లో. హెచ్ఎస్ఆర్ నంబర్ మీరు ఇచ్చుకోండి.
exempt. 160, 25. Alt C. Brackets. %, ఐటమ్స్ ని ఎలా మనం పర్చేజ్ చేయాలి రాస్తాను. కేజీస్. $150, 20. కుంకుమ కేజీ. $120, 25. వీటికి ట్యాక్స్ ఏముండదమ్మా, డైరెక్ట్ గా సేవ్ చేయాలి. దీన్నే బిల్ ఆఫ్ సప్లై అంటారు. సేల్స్. ఆల్ట్ సి. ఎవరికి సేల్ చేసాం? జానకి రిటైల్ షాప్. సన్రీ డెప్టార్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఆల్ట్ సి. సేల్స్ ఎగ్జామ్ట్. సేల్స్ ఎగ్జామ్. కుంకుమ 70, 30. కడ్ 100, 25. ఎక్స్ 120, 35. సాల్ట్ 80, 30. ఇలా చేసుకోవాలి మనం. ఓకే, ఇంకా రిమైనింగ్ అని మీకు తెలిసినట్టు అమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి వీటిలో. సో ఏ విధంగా 0% ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తావు, ఏ విధంగా 0% ఐటమ్స్ ని సేల్ చేస్తావు అనేది కాన్సెప్ట్. ఇప్పుడు వెళ్ళి మీరు ప్రాఫిట్ అలా చూడండి, డిఫరెన్స్ ఏం కనబడుతుందో. అన్ని సపరేట్ గా కనబడుతున్నాయా వాల్యూస్? విత్ ఇన్ ద స్టేట్ లో టాక్సబుల్ గుడ్స్ వాల్యూ ఎంత? 2,56,000. విత్ ఇన్ ద స్టేట్ లో 0% ఐటమ్ వాల్యూ ఎంత? 16,400. అదర్ స్టేట్ టాక్సబుల్ వాల్యూ ఎంత? 1,64,00,000. సో సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ లో టాక్సబుల్ గూడ్స్ ఎంత? 2,48,000. విత్ ఇన్ ద స్టేట్ లో 0% ఐటమ్స్ ఎంత? 11,200. విత్ ఇన్ ద స్టేట్ లో టాక్సబుల్ గూడ్స్ ఎంత? అదర్ స్టేట్ నుంచి సేల్స్ ఎంత చేసాము అదర్ స్టేట్ టాక్సబుల్ గూడ్స్? 22,60,000. ఇలా సపరేట్ గా కనబడతాయి. ఓకే, అందుకోసం సపరేట్ గా చేస్తాం. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లంలో ఇక్కడ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసామండి, పర్చేస్ ఫ్రమ్ బాలు కంప్యూటర్స్ 3 ఐటమ్స్ ఏమో 28% ఉన్నాయి, 3 ఐటమ్స్ ఏమో 18% ఉన్నాయి. ఓకే, సో పర్చేస్ ఫ్రమ్ బాలు కంప్యూటర్స్ గుంటూరు. ఇక్కడ సేల్ చేసామండి వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి అంటే ఇండియా, మనకి ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తుంది. సేల్స్ టు కమాల్ 37 ఉందంటే మీరు ఆంధ్ర అనుకోవాలి. ఓకే, పర్చేజ్ చేసాము, సేల్ చేసాము, బాగుంది ఇంతవరకు. తర్వాత మీరు పర్చేజ్ చేసేటప్పుడు కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి. ఇక్కడ మీరు చూడండి, క్వాంటిటీ రేట్ ఏముందో చూడాలి. రేట్ ఎందుకంటే జస్ట్ మీరు క్వాంటిటీ ఇస్తే చాలు, రిటర్న్ చేసినప్పుడు రేట్ ఆటోమేటిక్ అదే తీసుకుంటది. ఎందుకు తీసుకుంటది? నువ్వు ఆల్రెడీ పర్చేజ్ చేసావు కదా, అదే రేటుతోనే రిటర్న్ చేస్తావు. నువ్వు వేరే రేటుతో రిటర్న్ చేయవు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్చేజ్ రిటర్న్ ఆఫ్ ఐటమ్స్ టు బాలు కంప్యూటర్స్. పైన ఏదైతే పర్చేజ్ చేసావో అదే ఇక్కడ జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా రేట్ తీసుకుంటది. ట్యాక్స్ ఇవ్వాలండి.
ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మీకే. తర్వాత కమాల్ కంప్యూటర్స్ రిటర్న్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. పైన సేల్ చేసావు. కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి. కస్టమర్ ఏం చేశారు నీకు? సేల్స్ రిటర్న్ చేశాడు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే పర్చేజ్ రిటర్న్‌కి ఇన్వెంటరీలో ఏం చేయాలి? డెబిట్ నోట్ తీసుకోవాలి. అదర్ వోచర్స్ డెబిట్ నోట్. ఆల్ట్ ప్లస్ ఎఫ్ఐ. మీరు అక్కడున్న పర్సన్ తీసుకోండి. నేను అర్జున్ ఏజెన్సీ తీసుకుంటున్నా. మీరు బాలు తీసుకోండి. పర్చేజే తీసుకోండి. నేను ఇక్కడ ఉండే ఐటెమ్స్ తీసుకుంటాను. మీరు ఇక్కడ అక్కడుండే ఐటెమ్స్ తీసుకోండి. అప్పుడు నేను ఆ ఐటెమ్స్ ఏవైతే పర్చేజ్ చేసి ఉంటానో ఆ రేట్ చూడండి 440 అని తీసుకుంది. ఎందుకు? ఇది ఏరియా ప్రాబ్లమ్ కాబట్టి ఆ రేట్ నేను పర్చేజ్ చేశాను కదా! అదే ఇటు తీసుకుంది. కానీ మీరు ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం రేట్ ఇచ్చి ఉంటారో అదే తీసుకుంటది. ఓకే. నేను జస్ట్ మీకు ఐడియా కోసం ఇక్కడ ఇస్తున్నాను. 50 చూడండి రేట్ ఏమి ఇవ్వలేదు. ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటుంది. ఎందుకోసం? మీరు ముందు చేసుంటారు కదా! అదే తీసుకుంటది. టాక్స్ ఇవ్వాలి. టాక్స్ ఇవ్వకపోతే నష్టం మీకే. ఇలా. పర్చేజ్ రిటర్న్ చేసినప్పుడు కూడా టాక్స్ ఇవ్వాలి. సేల్స్ రిటర్న్ చేసినప్పుడు కూడా టాక్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే నష్టం మనకే. ఇలా. ఇది డెబిట్ నోట్. మళ్ళీ అదర్ వోచర్స్‌లోకి వెళ్ళండి. క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్‌లో ఇక్కడ జానకి తీసుకున్నాను. మీరక్కడ అక్కడున్న పర్సన్ కమల్‌ని తీసుకోండి. కమల జిలానా. రిటర్న్ ఎన్నండి ఇక్కడ? 20. చూడు రేట్ ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటది. నువ్వు సేల్ చేసుంటావు కదా! అదే రేట్ తీసుకుంటది. ఇలా. ఇలా డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ తీసుకోవాలి జీఎస్టీలో. ఓకే. మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఏ రేట్ అయితే పర్చేజ్ చేసుంటారో రిటర్న్ చేసేటప్పుడు జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు. రేట్ ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటది. సేల్ చేసుంటారు. సేల్ చేసేటప్పుడు ఏ రేట్ ఇచ్చుంటారో మీరు వాళ్ళు సేల్స్ రిటర్న్ చేసేటప్పుడు క్రెడిట్ నోట్‌లో జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు. రేట్ ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటది. సేమ్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లమ్. ఇంక రిమైనింగ్ అన్ని మీకు తెలిసినటివే. ట్రేడ్ డిస్కౌంట్. గుడ్ డే 100 బాక్సెస్ 62%. ఇదొక్కటే ఆప్షన్ దీంట్లో వచ్చుంటది. డిస్కౌంట్ ఇస్తే ఎలా? ట్రేడ్ డిస్కౌంట్. ఓకే. ఇక్కడ అన్‌రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్. వీళ్ళకి జీఎస్టీ నంబర్ లేదు. పర్చేజ్ తీసుకుంటున్నా. ఆల్ట్ సి. గుడ్ డే. గుడ్ బై ఏజెన్సీ. సన్‌డ్రీ క్రియేటర్స్. 37 ఇస్తున్నాను. మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సో ఇక్కడ పర్చేజ్. మీరు అక్కడుండే ఐటెమ్స్ తీసుకోండి. నేను ఇక్కడుండే ఐటెమ్స్ తీసుకున్నాను. జస్ట్ 160. ఈ క్వాంటిటీ రేట్ పక్కన ట్రేడ్ డిస్కౌంట్ రావాలా? అప్పుడు ఆప్షన్ ఏమేసి పెట్టాలి? సో అప్పుడు F11కి వెళ్ళాలి. F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ ఏసి పెట్టాలి. అప్పుడు పక్కనే డిస్కౌంట్ వస్తది. 6,000 మీద 2% డిస్కౌంట్ ఎంత? 120 రూపీస్ కట్ అయింది ఆన్ ద స్పాట్. వేటికైతే డిస్కౌంట్ ఉందో వాటికే ఇవ్వాలి. మిగతా వాటికి అవసరం లేదు. టాక్స్ ఇవ్వాలి. ఇలా.
పర్చేజ్‌లైనా, సేల్స్‌లైనా ఇలాగే ఇవ్వాలి. నెక్స్ట్ సేల్స్ టు రోజా ఏజెన్సీ. సన్‌డ్రీ డెబ్టార్స్. ఇక్కడ చూడండి, అన్‌రిజిస్టర్డ్ అన్న, కన్స్యూమర్ అన్న ఒకటే. వారికి జీఎస్టీ నంబర్ ఉండదు. రీటైలర్స్ 70, 70, 1%, 100, 40, 95, 50, 100, 60 ఇలా టాక్స్ ఇవ్వాలి. దీన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ట్రేడ్ డిస్కౌంట్. యాహ్! నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లమ్‌లో ఏం లేదండి. మీరు వితౌట్ జీఎస్టీ ముందు ఇన్వెంటరైజ్ చేసినప్పుడు మీకక్కడ స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్ చెప్పాం గదా! అదే ప్రాబ్లమ్ ఇక్కడొస్తది. న్యాచురల్ ఐటెమ్స్ అనేది స్టాక్ గ్రూప్. ఎడిబుల్ ఆయిల్స్, పికిల్స్, టీ వీటిని కేటగిరీస్ అంటారు. ఈ క్యాన్స్, వీటి బాటిల్స్ వీటిని క్వాంటిటీ అంటారు. క్యానల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వీటిని ఐటెమ్స్ అంటారు. జస్ట్ ఇక్కడ చూపిస్తాను. న్యాచురల్ ఐటెమ్స్. స్టాక్ కేటగిరీ. ఎడిబుల్ ఆయిల్స్. పికిల్స్. టీ. ఓకే. అలా తీసుకోవాలి. ఒక ఐటెమ్. క్యానల్ ఆయిల్. సాల్ట్ సి. ఎడిబుల్ ఆయిల్ చేస్తాం. గ్రూప్ ఉంది కదా! న్యాచురల్ ఐటెమ్స్. ఈ రెండిటికి మధ్యలో కేటగిరీ రావాలి. F12కి వెళ్ళి ఇక్కడ యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటెమ్స్. ఇది ఎస్ పెట్టాలి. ఎడిబుల్ ఆయిల్స్. యూనిట్స్. క్యాన్స్. క్రియేట్ ఆన్ ద స్పాట్. CAN. ఇలా. ఇక రిమైనింగ్ అన్ని మామూలే. మీకు అంతా తెలిసినదే ప్రాసెస్. 5%. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. న్యాచురల్ ఐటమ్స్. కేటగిరీ పికిల్స్. యూనిట్స్ వచ్చేసి బాటిల్స్. పర్సెంటేజ్ 5%. ఇట్లా వేటి కింద ఏమొస్తాయో అవి తీసేసుకోవాలి ఆటోమేటిక్‌గా. ఆ మొత్తం 9 ఐటెమ్స్ మొత్తం 12 ఐటెమ్స్ ఒకే పర్సన్ కింద తీసుకోవాలి. ప్యాకెట్స్. ఇలా. నెక్స్ట్ మిల్క్. సాల్ట్ సి. ఎగ్జాంప్టెడ్ గూడ్స్. ఏవైనా మర్చిపోతే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. బాటిల్స్.
ఈ ఒక్కదానికి ట్యాక్స్ లేదు, ఎగ్జామ్టెడ్. ఇలా ఇవ్వాలి. ఇలా అన్నిటిని పర్చేజ్ చేసి వాటిలో డిస్కౌంట్ ఇచ్చి ఐజీఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. ఒకే పర్సన్ దగ్గర 12 రకాల ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ కూడా ఉంటాయి మళ్ళీ. నెక్స్ట్ హోమ్ ఐటమ్స్. ఇది న్యాచురల్ లైక్ స్టాక్ గ్రూప్స్, ఫ్రూట్స్, కేక్స్, ఇవి స్టాక్ కేటగిరీస్. యాపిల్, గ్రేప్స్ ఇవి ఐటమ్స్. క్వాంటిటీ కేజీవి మనకి యూనిట్స్. వాటినే పర్చేజ్ చేస్తాం, వాటినే సేల్ చేస్తాం. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లం. సో ఇదొకటి పెయిడ్ టు పెట్టి గ్యాస్, ఇదొకటి కాంట్రాలో పోస్ట్ చేయండి. రిమైనింగ్ 3 డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. క్యాష్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంటర్ చేయాలి. ఈ ప్రాబ్లం. ఫైనల్ గా వచ్చేసి సెస్, అడిషనల్ సెస్. ఎవరైతే లగ్జరీ గూడ్స్ పర్చేజ్ చేసి వాడుతూ ఉంటారో వారికి గవర్నమెంట్ సెస్, అడిషనల్ సెస్ కూడా చేస్తుంది. ఓకే, పర్చేజ్లోకి వెళ్ళండి. అటు సి దినేష్ సోమ్, సన్రీ క్రియేటర్స్, కేరళ. కంట్రోల్ వి, పర్చేజ్ ఐజిఎస్టి, ఆల్ట్ సి, గ్లామర్, ఆల్ట్ సి, బైక్స్, నెంబర్స్, %28. ఓకే, ఇక్కడ సెస్ వాల్యుయేషన్ టైప్, ఈ ఆప్షన్ F12 లో ఉంటుంది. స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది. మా రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా గైస్? రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందమ్మా? కనిపించలేదు సార్ ఇప్పుడు. ఒక నిమిషం. No, yeah. ఒక నిమిషం guys. దినేష్ షోరూమ్ దగ్గర ఆగిపోయింది సార్. Wait. Now it is okay. కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్ కనిపిస్తుంది. ఎస్ సార్ కనిపిస్తుంది. ఇప్పుడు F12కి వెళ్ళి ఇక్కడ ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్, ఇది యాక్చువల్గా నోలో ఉంటుంది. నోలో ఉంటే ఇక్కడ ఆప్షన్ కనిపించదు. ఇప్పుడు F12కి వెళ్ళి ఈ ఆప్షన్ వేసి పెట్టాలి, ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్. ఇప్పుడు ఆప్షన్ బయటకు వస్తుంది.
ఓకే. సో ఇప్పుడు ప్రతి ఐటమ్ మీద సెస్ అంటే ఎవరైతే లగ్జరీ గూడ్స్ వాడుతున్నారో వారికి గవర్నమెంట్ సెస్ 5% వేసింది. అడిషనల్ సెస్ 4%. ఓకే. అప్పుడు ప్రతి ఐటమ్ కూడా మీరు బేస్డ్ ఆన్ వాల్యూ మీద తీసుకోవాలి. సెస్ అనేది క్వాంటిటీ మీద కాదు, వాల్యూ మీద. ప్రతి ఐటమ్‌కి ఇవ్వాలి. టీవీఎస్ రైడర్. పర్సెంట్ 11,86,000 100 ప్లస్. Over 71,000. డిస్కౌంట్ ఇవ్వాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత? -50,000. మళ్ళీ ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 25,000. తర్వాత సెస్ ఆల్ట్ సి. డ్యూటీస్ అండ్ టాక్సెస్, జీఎస్టీ, సెస్ బేస్డ్ ఆన్ వాల్యూ. ఆల్ట్ సి. అడిషనల్ సెస్. డ్యూటీస్ అండ్ టాక్సెస్ సెస్ తీసుకోవాలి 4%. దాని కింద ఐజీఎస్టీ తీసుకోవాలి. ఇలా సెస్ అడిషనల్ సెస్ వచ్చిందంటే ఇలా తీసుకోవాలి. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. లేదు డైరెక్ట్‌గా అమౌంట్ ఇచ్చారంటే లాస్ట్‌లో ఇవ్వాలి. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వలేదు. డైరెక్ట్‌గా అమౌంట్ ఇచ్చాడు. లాస్ట్‌లో ఇవ్వాలి. సేల్స్ టు నవీన్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు. సేల్స్ F8. ఆల్ట్ సి. నవీన్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రీ డెబ్టార్స్. ఎక్స్‌ట్రీమ్ 5 1,23,000. గ్లామర్ 4,90,000. Twindle plus 7,80,000. Cess, businesses, GST, GST. ఇలా ఇవ్వాలి. ఇలామా ఈ విధంగా సెస్ అడిషనల్ సెస్ మనం ఇస్తాం. సో ఇక్కడ ఎండి రెమ్యునరేషన్. ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరు. హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ శాలరీస్ తీసుకోరు. రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇది కూడా బిజినెస్ కి ఎక్స్పెన్స్ అంటే పేమెంట్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1 lakh. ఇలా. సో ఈ రోజుతో ఫస్ట్ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది.
ఓకే, ఇవి జిఎస్టిలో. సో డిస్కౌంట్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, సెస్, ఒరిజినల్ సెస్, ట్రేడ్ డిస్కౌంట్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఇవన్నీ కూడా ఈ 8 ప్రాబ్లమ్స్ లో మనం డిస్కషన్ చేసాం. ఓకే, ఇక్కడ ప్రాబ్లం వైజ్ గా చేసాం. నెక్స్ట్ సెకండ్ మెటీరియల్లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. రియల్ టైంలో ఎలా ఉపయోగిస్తారు అనేది సెకండ్ మెటీరియల్లో మనం డిస్కస్ చేస్తాం. ఈ రోజుతో ఫస్ట్ మెటీరియల్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సెకండ్ మెటీరియల్ యాక్సెస్ ఇస్తాను, ఒకసారి వాట్సాప్లో మెయిల్ ఐడీస్ పంపించండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ కొన్ని పోస్టింగ్స్ చెప్తారా సార్? చెప్పండి. సార్ బ్యాడ్ డెట్స్, క్యాపిటల్ రిజర్వ్, సాలరీ అడ్వాన్స్, బ్యాడ్ డెట్స్ రిసీవ్డ్. సో రిసీవ్డ్ ఆల్వేస్ ఇండైరెక్ట్ ఇన్కమ్, రిసిప్ట్ లో ఎంటర్ Incomes. చేసుకోవాలి. ఓకే సార్. సార్ ఇంకొక జనరల్ సైడ్ రిజర్వ్, అంటే Bad ఒకటైతే సార్ ఒకటైతే ఇన్కమ్ రాసినాం సార్, డెబిట్ లో ఏం రాయాల్సి వస్తుంది సార్? పక్కన ఏం లేదు అంటే క్యాష్ ఫిక్స్. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్ అండర్ లో రిజర్వ్ సప్లైస్ తీసుకోవాలి, పేమెంట్ తీసుకోవాలి. డెబిట్ క్యాపిటల్ రిజర్వ్, క్రెడిట్ క్యాష్. శాలరీ అడ్వాన్స్ అండర్ లో కరెంట్ అసెట్స్, పేమెంట్ డెబిట్ శాలరీ అడ్వాన్స్, క్రెడిట్ క్యాష్. బ్యాడ్ డెబ్ట్స్ సార్ ఇది రిసీవ్డ్ సాలరీ ఇండైరెక్ట్ అడ్వాన్స్ ఇన్కమ్. రిసీవ్డా సార్? సాలరీ అడ్వాన్స్ పేడా సార్ ఇది? శాలరీ అడ్వాన్స్ అనేది ఎప్పుడు కూడా పేమెంటే ఉంటుంది, రిసీవ్డ్ అనేది రాదు. ఓకే, ఓకే సార్. అదే పేమెంట్. ఇంకా సెకండ్ మెటీరియల్ ఇంకా క్లారిటీ వస్తుంది. రియల్ టైం ఓకే సార్. ట్రాన్సాక్షన్స్ అన్ని సెకండ్ మెటీరియల్ లో ఉంటాయి. సెకండ్ మెటీరియల్ చేశారంటే ఇంకా రియల్ టైం చేసినట్టే ఉంటుంది. ఓకే సార్. ఓకేనా? యా గైస్, ఎనీ డౌట్స్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? యా, సో అవి చేసేయండి. Sir. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. సార్ డిప్రిసియేషన్ మిషనరీ సార్, డిప్రిసియేషన్ డెబిట్, మిషనరీ క్రెడిట్. F7. మిషనరీ డెబిట్ సార్. Yes. Depreciation debit, machinery credit. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ కదా, నామినల్ రూల్ ప్రకారంగా డెబిట్ అవుతుంది. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. సెకండ్ మెటీరియల్ ఇంకా క్లారిటీ వస్తుంది సార్. వీటికంటే సెకండ్ మెటీరియల్ విన్నారంటే అసలు మీకు ఏం నోరు ఎత్తరు, అంతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది, అన్ని కవర్ అయిపోతాయి. ఓకే సార్. యా, డన్ గైస్, బాయ్. ఒకసారి వాట్సాప్ లో మెయిల్స్ Thank you, sir. పంపించండి గ్రూప్ లో, నేను సెకండ్ మెటీరియల్ యాక్సెస్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్.